నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. సొంతంగా ఇల్లు కట్టుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ కొందరే దానిని నిజం చేసుకుంటారు. ఈ కల సాకారంలో అధిక శాతం ఇంటి కుటుంబ సభ్యుల ఆలోచనలే కీలకం. ఇల్లు 10 కాలాల పాటు పదిలంగా ఉండాలంటే నిర్మాణంలో ఉపయోగించే ముడి సరుకు నాణ్యంగా ఉంటేనే సాధ్యమవుతుంది. దానిపై అవగాహన లేకపోతే నిర్మాణం నాసిరకంగా ఉంటుంది. ముడిసరుకు విషయంలో నిర్మాణదారులు రాజీ పడుతున్నారు అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి మహానగరం విశాఖపట్నం. దేశంలో ఆర్థికంగా వృద్ధి చెందుతున్న నగరాలలో 9వ స్థానాన్ని విశాఖ కొనసాగిస్తోంది. అనకాపల్లి మొదలుపెట్టి భీమిలి తదితర ప్రాంతాల వరకు విశాఖపట్నం విస్తరించి ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి హైడ్రోజన్ హబ్గా పూడిమడక ప్రాంతాన్ని గుర్తించి శంకుస్థాపన చేయటం, ఐటీ కంపెనీలు వస్తున్నాయి అన్న ప్రకటనలు స్థిరాస్తికి ఇక్కడ ఉన్న అవకాశాలని పరిశీలించేటట్లుగా చేస్తున్నాయి. సొంత ఇంటి కోసం పెట్టుబడులకు అనువుగా ఉన్న అవకాశాల్ని మరింతగా మెరుగుపరుస్తున్నాయి. ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు, రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. మెట్రో రైలు, ఫ్లైఓవర్లు, భోగాపురం ఎయిర్పోర్టు వంటివి అదనపు హంగులుగా నగరం విస్తరణకు మంచి బాటలు వేయనున్నాయి. మరి ఈ నేపథ్యంలో విశాఖపట్నం స్థిరాస్తి రంగ విశేషాలపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. విశాఖలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు చాలా మంది. విశాఖ నుంచి శ్రీకాకుళం జాతీయ రహదారి వైపు, మధురవాడ, భోగాపురం పరిసర ప్రాంతాల్లో ఫ్లాట్లు, ఇళ్ల స్థలాల కొనుగోళ్లకు ఎక్కువ మంది సుముఖత చూపిస్తున్నారు. కూర్మన్నపాలెం, అగనంపూడి, అనకాపల్లి ప్రాంతాల్లో ఇళ్లకు మంచి గిరాకీ లభిస్తోంది. ఇప్పటికే విశాఖలో ఆక్సిజన్ టవర్స్ లాంటి 36 అంతస్తుల భవనాలు విశాఖ నలుమూలలా విస్తరిస్తున్నాయి. ఎండాడ ప్రాంతం స్కైలైన్ భవనాలతో కొత్త శోభని సంతరించుకుంటోంది. నిర్మాణ సంస్థలు కూడా అనేక నూతన వెంచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. 5 ఏళ్లు మేము చాలా అగమ్య గోచరంలో ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలో లేకుండా వెళ్ళాం. కానీ ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐటీ రంగం అభివృద్ధి చూసినట్లయితే ఐటీ కంపెనీలు అనేక రకాలుగా ఐటీ పార్కులు ఏర్పడ్డాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఏవియేషన్ సెంటర్ ఒక ప్రామాణికంగా తీసుకొని ఎంతో అభివృద్ధిలో ముందుకెళ్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయీస్ సెక్టర్ అధికంగా రావడానికి ఒక అవకాశం కలిగి ఉంది. అదేవిధంగా ఎంటర్టైన్మెంట్గా చూసినట్లయితే ఈ యొక్క భోగాపురం నుంచి కూడా విశాఖపట్నం క్యారిడార్, చెన్నై క్యారిడార్ అభివృద్ధిలో ఎంతో ముందుంది. ఎందుకంటే ఈ యొక్క ఎంప్లాయీ సెక్టర్ వేల మంది బ్రతకటానికి అవకాశం కల్పించినటువంటి సిటీ విశాఖపట్నం సిటీ. దీనిలో ముఖ్యంగా ఐటీ అభివృద్ధే కాదు, పర్యావరణ అభివృద్ధే కాదు, ఇంకా అనేక రకాల ఇంటర్నేషనల్ అనకాపల్లి జోన్ కానీ వీటన్నిటిల్లో కూడా ఇండస్ట్రియల్ గ్రోత్ క్యారిడార్ ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. విల్లాస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, హైరైజ్ టవర్స్ కావచ్చు, వీటన్నిటికీ వాంటింగ్ ఇవాళ ఇన్ని అభివృద్ధి పొందాలో కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేస్తున్నప్పుడు విశాఖపట్నానికి ఇది అవసరం. ఈ అవసరానికి ఇప్పుడు స్థిరాస్తి రంగం గత 1 ఇయర్ నుంచి చూసినట్లయితే చాలా పుంజుకుంది. 7 నెలల్లో కూడా విపరీతమైనటువంటి అభివృద్ధి చెందడం జరిగింది. ఉచిత శాండ్ విధానం ఇది చాలా స్థిరాస్తి రంగానికి పెద్ద పీట వేయటం జరిగింది. మాకు విశాఖ అభివృద్ధికి మాకు ఎంతో దోహదపడుతుంది. దీని ద్వారా స్థిరాస్తి రంగం కూడా ఎంతో అవకాశం తీసుకోవటం జరిగింది. అనేక రిజిస్ట్రేషన్లు కూడా ఇక్కడ చేయటం జరుగుతున్నాయి. బిజినెస్ కూడా అన్ని రకాలుగా కూడా ఇటు ఓపెన్ సైట్స్ కానీ, ఇండిపెండెంట్ హౌస్లు కానీ, హైరైజ్ టవర్స్ కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చాలా స్పీడ్గా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఈ అభివృద్ధి కూటమి ప్రభుత్వం యొక్క స్పీడ్కి తగ్గట్టుగా విశాఖ అభివృద్ధి ఇంకా చాలా గ్రోత్ ఇంటర్నేషనల్ లెవెల్లో అభివృద్ధి చెందుతుంది అనడానికి అతిశయోక్తి లేదు. డల్లాస్ టెక్నాలజీ కానీ, రహేజా ఐటీ పార్కు కానీ, ఇంకా అదేవిధంగా టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్, లోకేష్ బాబు గారు ఎప్పుడో చెప్పారు, టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ అనేటువంటిది కూడా ఈ రుషికొండ ఏరియాలో అభివృద్ధి చెందడం జరుగుతుంది. కంపెనీలు రావటం వల్ల స్థిరాస్తి రంగానికి ఎంతో అభివృద్ధి అవుతుంది, మాకు దోహదపడుతుంది అనేటువంటిది మేము తెలియజేయడం జరుగుతుంది. ఈ రుషికొండ ఈ ప్రాంతంలో ఐటీ అభివృద్ధికి ప్రస్తుత ప్రభుత్వం బాగా కృషి చేస్తుందని నమ్ముతున్నాము. చాలా గ్రౌండ్ అవటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ భూమి కూడా రుషికొండలో ప్రాంతంలో 3,500 ఎకరాలు హిల్ నెంబర్ 1, 2, 3 అని చెప్పేసి మనకి అవైలబిలిటీ ఉంది. దీనికి అనుగుణంగా దాని ఆనుకునే సముద్రం ఉండటంలో ఈ కేబుల్ నెట్వర్క్ వరల్డ్ గ్లోబల్ అంతా కూడా నెట్వర్క్ చేయడానికి చాలా అనుకూలమైన ప్రాంతం ఇది.
అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఈ ప్రాంతం నుంచి దగ్గరలో భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అవుతుంది. కాబట్టి విశాఖపట్నంలో టైర్ 2 సిటీల్లో ఈ ఐటీ రావడానికి చాలా స్కోప్ ఉంది. అలాగే ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. కాబట్టి మేము అన్ని డెవలప్మెంట్ వస్తాయని ఆశిస్తున్నాం. విశాఖపట్నానికి అన్ని పక్కల కూడా అన్ని రకాల అభివృద్ధులు డెవలప్ అవుతుందండి. గాజువాక సైడు, అచ్యుతాపురం సైడు ఇండస్ట్రీస్ వస్తుంతో ఇండస్ట్రీ పరంగా అటు డెవలప్ అవుతుంది. ఇటు నాన్ పొల్యూటింగ్ ఏరియాలో రెసిడెన్షియల్గా డెవలప్ అవ్వాలి అంటే ఇటు మధురవాడ, కాపులపాడ, ఆనందపురం, తగరపవలస, భోగాపురం వరకు రెసిడెన్షియల్గా సముద్రం సీ షోర్ అప్రోచ్ కాబట్టి డెఫినెట్గా పీపుల్ అందరూ కూడా రెసిడెన్షియల్గా ఇటు మొగ్గు చూపుతున్నారు. విశాఖపట్నం స్మార్ట్ నగరం, పర్యాటక కేంద్రం, ఆర్థిక రాజధాని, ఇలా పేరేదైనా సాగర నగరి కళ్ల ముందు కదలాడుతుంది. అందుకే ఇప్పుడు దేశ విదేశాలన్నీ విశాఖ వైపు చూస్తున్నాయి. నవ్యాంధ్ర ప్రగతిలో ఎంతో కీలకంగా మారి శరవేగంగా అభివృద్ధి దిశగా పరుగులు తీస్తున్న విశాఖ ఇప్పుడు అందరికీ గమ్యంగా మారింది. రానున్న రోజుల్లో విశాఖకు మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నందున ఈ నగరంలో జనాభా పెరుగుదల అంచనాలను కళ్లకు కడుతోందని స్థిరాస్తి వ్యాపారులు చెబుతున్నారు. పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచుతోందని, ఫార్మా, ఐటీ రంగాల్లో పెరుగుతున్న అవకాశాలు స్థిరాస్తి అవసరాలను పెంచుతాయని, స్థిరమైన వృద్ధి ఉండటం వల్ల రాష్ట్రంలోనే ప్రముఖ స్థిరాస్తి సంస్థలతో సహా స్థానికంగా స్థిరాస్తి వ్యాపారులు కూడా విశాఖపై దృష్టిని ప్రత్యేకంగా పెట్టనున్నారు. మరి విశాఖ రియల్ రంగంపై మరిన్ని విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. విశాఖ నగరానికి తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం ఉందని, 2 జాతీయ రహదారులు, ప్రత్యేకమైన ఫ్లైఓవర్లు, మెట్రో రాకతో విశాఖ మరింత అభివృద్ధి అవుతుందని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. విశాఖలో పెట్టే పెట్టుబడి ఖచ్చితంగా లాభాన్ని చేకూరుస్తుందని, 5 ఏళ్లలో విశాఖ అభివృద్ధిని పరిశీలిస్తే స్పష్టంగా మనకు తెలుస్తుందని నిర్మాణ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. విశాఖ అభివృద్ధి మీద దృష్టి పెట్టిందని, రానున్న రోజుల్లో ఇక్కడకు టీసీఎస్, ఇతర ఐటీ కంపెనీలు వస్తాయని, దానివల్ల కొనుగోలుదారుల సంఖ్య మరింతగా జోరందుకుంటుందన్నది స్థిరాస్తి వ్యాపార వర్గాల అంచనా. అదానీ డేటా సెంటర్, విశాఖ భీమిలి 6 రోడ్ల మహారహదారి విశాఖ అభివృద్ధికి దోహదపడతాయని చెబుతున్నారు. విశాఖ దువ్వాడ రైల్వే స్టేషన్లు అమృత్ స్టేషన్గా అభివృద్ధి అవుతున్నాయని చెప్పుకొస్తున్నారు. ప్రపంచంలోనే ఒక మంచి గుర్తింపు పొందిన అద్భుత నగరంగా విశాఖ అవతరిస్తున్న వేళ ప్రభుత్వం కూడా విశాఖ నగరాన్ని కేంద్రం చేసుకుని పర్యాటక రంగాన్ని, అనుబంధ రంగాల అభివృద్ధికి అడుగులు వేస్తోందని చెప్పుకొస్తున్నారు. విశాఖపట్నానికి రైల్వే జోన్ శాంక్షన్ చేశారండి. సో రైల్వే జోన్ దానివల్ల మంచి రైల్ కనెక్టివిటీ పెరుగుద్ది, పెద్ద రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ వస్తుంది. ఇది కాకుండా భోగాపురం ఎయిర్పోర్టు ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇప్పుడు డిలే అంటారు, కానీ 6 months ahead of schedule 4,500 crores వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ భోగాపురం ఎయిర్పోర్ట్ అండి. అది 6 months ahead of schedule అండి. అక్కడ మూలపట్నం పోర్టుకు వెళ్తే అది కూడా ఆల్మోస్ట్ 60-70% కంప్లీట్ అయిపోయింది. దట్ ఆల్సో ఇస్ లైక్లీ టు బి కంప్లీట్ అహెడ్ ఆఫ్ షెడ్యూల్ అండి. సో ఒక కొత్త పోర్టు, ఒక కొత్త ఎయిర్పోర్టు, ఇవన్నీ కూడా స్టార్ట్ అయినప్పుడు డెఫినెట్గా ఈ నోడ్స్ కూడా యాక్టివేట్ అవుతాయండి. ఈ నోడ్స్ యాక్టివేట్ అవుతున్నప్పుడు కోస్టల్ కారిడార్ రోడ్ వేయటం, ప్రణాళికలో ఆల్రెడీ 12 ఫ్లైఓవర్స్కి ఆల్రెడీ దే హ్యావ్ ప్రిపేర్డ్ డిపిఆర్ అండ్ వర్క్ ఈజ్ రెడీ టు స్టార్ట్ అండి. ఇవన్నీ వస్తాం వల్ల దే విల్ హ్యావ్ ఎ మల్టిప్లైయర్ ఇంపాక్ట్ ఆన్ విశాఖపట్నం అండి. దీనివల్ల హౌసింగ్ పెరుగుద్ది, హౌసింగ్తో పాటు కన్స్ట్రక్షన్ సెక్టర్ ఊపందుకుంటుంది. డెఫినెట్లీ దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా గ్రో అవుతాయి అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ విల్ గ్రేట్లీ ఇంప్రూవ్ ఇన్ విశాఖపట్నం సిటీ అండి. సో ఈ అన్నిటి వల్ల ఐ థింక్ విశాఖపట్నం హ్యాస్ అ బిగ్ ఫ్యూచర్. ఫ్రమ్ 9th largest city in India, 9th to 10th మధ్యలో ఆల్టర్నేట్ అవుతుంది. I think it has a potential. The profile of Visakhapatnam will change అండి. So the entire and new convention centers ఇవన్నీ ఉంటే వాళ్ళ డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఇది కింద టూరిజంకి హైయెస్ట్ ప్రయారిటీ సీఎం గారు ఇస్తాం. దీనివల్ల ది ఎంటైర్ ల్యాండ్స్కేప్ ఆఫ్ విశాఖపట్నం will change and the economy of Vizag will definitely grow and it will be one of the top cities in India. శ్రీకాకుళం వైపు ఉన్న జాతీయ రహదారి వెంబడి భోగాపురం వరకు విశాఖ స్థిరాస్తి అమ్మకాలు ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్నాయి. గతంలోనే అభివృద్ధి చెందిన మధురవాడ ప్రాంతం క్రమంగా రిజిస్ట్రేషన్ సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత నెలలో ఒక్క రోజులోనే 100 వరకు రిజిస్ట్రేషన్లు చోటు చేసుకున్నాయి. నెల మొత్తం ఈ పెరుగుదల ప్రభావం కానవచ్చింది. వినియోగదారుల అభివృద్ధికి అనుగుణంగానే కొత్త వెంచర్లు తెరపైకి వస్తున్నాయి. VMRDA వద్ద గతంలో నిలిచిపోయిన ఎల్పీలకు సంబంధించి ఫైళ్ల కదలిక కోసం హడావుడి మొదలైంది. కాలుష్యరహితంగా జనజీవన శైలి ఉండే విధంగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం, ఇటు నగర పౌరులపైన ఉంది. ఈ తరహా అభివృద్ధిని అందిపుచ్చుకోవడంలో విశాఖ నగరం అగ్రస్థానంలో ఉండే అవకాశాలే ఎక్కువగా కానవస్తున్నాయి. రీసెంట్గా దావోస్లో కూడా మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు 500 acresలో డేటా సెంటర్స్ని నెలకొల్పుతారనేది కూడా అనౌన్స్ చేశారు. వాటిలో AI సెంటర్స్ కానీ డేటా సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తే వీటికి గాను యాడ్ అయ్యే ఎంప్లాయ్మెంట్ వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి
ఆ కొత్తగా వచ్చే మైగ్రేట్ అయ్యే ఎంప్లాయీస్ వల్ల రియల్ ఎస్టేట్ సెక్టార్కి హౌసింగ్ సెక్టార్కి కూడా చాలా డిమాండ్ పెరుగుతుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నామండి. PMAY స్కీము మెయిన్లీ అది కాస్త ఎఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్కి స్కీమ్ వల్ల చాలా బెనిఫిషియల్గా ఉందండి. అలాగే ఇప్పుడు రీసెంట్గా ఫైనాన్స్ మినిస్టర్ గారు అనౌన్స్ చేసిన బడ్జెట్లో 12 lakhs దాకా ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేకుండా చేయటం వల్ల హౌస్ హోల్డ్ ఇన్కమ్ మోర్ డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది వాళ్ళ చేతిలో ఉండటం వల్ల అది అందరికీ కూడా సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలనేది మెయిన్ ఒక డ్రీమ్ కింద ఉంటుంది. ఎప్పుడైతే 12 lakhs దాకా 3 lakhs దాకా పడే ట్యాక్స్ని అది లేకుండా గవర్నమెంట్ ఆ అమౌంట్ను కూడా హౌస్ హోల్డ్ ఇన్కమ్కి వాళ్ళకి డిస్పోజబుల్ ఇన్కంలో మిగిలే విధంగా చేస్తారో ఆ ఇన్కమ్ అంతా కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క సొంతింటి కళని నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ సెక్టర్లోనూ వారికి ఉన్న కతిమ అవసరాలు తీర్చుకోవడానికి ఎంతో ఈ అమౌంట్ అంతా కూడా ఎకానమీకి రావడం చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ప్రప్రథమంగా మనకి భోగాపురం ఎయిర్పోర్టు చాలా వైజాగ్ సిటీ డెవలప్మెంట్కి మనకి చాలా ఉపయోగపడుతుందండి. మనము ఉదాహరణకి హైదరాబాద్ నగరం చూసుకుంటే కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఆ సిటీ యొక్క విస్తరించిన ఏరియా చూసుకుంటే హౌసింగ్ సెక్టర్ కానీ అన్ని రంగాలు కూడా ఒక్క ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ తర్వాత చాలా బాగా పుంజుకున్నాయి. అదేవిధంగా విశాఖపట్నానికి భోగాపురం దగ్గర నుంచి వచ్చిన ఎయిర్పోర్టు అది కూడా 2026 జూన్ కల్లా ఆపరేషన్స్కి వస్తాయని చెప్పి నమ్ముతున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ వికసిత్ భారత్ 2047 స్కీమ్కి అనుగుణంగా మన స్వర్ణ ఆంధ్ర 2047లో చాలా స్టేట్ గవర్నమెంట్ ఎన్నో రాయితీలు, ఎన్నో ఇన్సెంటివ్స్, ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా కన్సీవ్ చేసి పొందుపరచడం జరిగింది. అవన్నీ కూడా రూపకల్పన జరిగితే నార్త్ ఎస్పెషల్లీ వైజాగ్ సిటీ నార్త్కి మన ఎండాడ దగ్గర నుంచి ఈ భోగాపురం వైపు ఎండాడ, మధురవాడ, ఆనందపురం ఇవన్నీ ఏరియాస్ కూడా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతాయి అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నార్త్ వైపు బాగా డెవలప్ అవుతుంది అనుకుంటున్నామండి. అంతేకాకుండా ఇప్పుడు రీసెంట్గా PM నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేసిన గ్రీన్ హైడ్రోజన్ హబ్ అది మనకి పుడిమడక దగ్గర అనౌన్స్ చేయడం జరిగింది. 185,000 కోట్లతోటి నిర్మించబోతున్న ఆ గ్రీన్ హైడ్రోజన్ పార్క్ వల్ల ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే నానుడి అందరికీ తెలిసిందే. ఇల్లు కట్టడం అంత తేలికైన పని కాదు. ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. సొంతిల్లు అనేది కేవలం విశాలంగా ఉంటే సరిపోదు కదా. చల్లటి గాలి వీస్తూ, చక్కటి సూర్యరశ్మితో నిత్యం ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. మరి ఇలాంటి పర్యావరణ హితమైన ఇళ్లపై నగరవాసులు ఆసక్తి పెంచుకుంటున్నారు. దీర్ఘకాలికంగా ఎన్నో ప్రయోజనాలున్నాయని హరిత భవనాలు నిర్మించే నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ బిల్డింగ్స్ మార్గదర్శకాలకు అనుగుణంగా అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు నిర్మిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి సైతం పర్యావరణ హితమైన సామాగ్రిని ఉపయోగిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణానికి ఉపయోగించే హరిత ఉత్పత్తులు, అవి అందించే లాభాలపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. నగరాల్లో భారీ వాణిజ్య సముదాయాలు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, విల్లాలు గ్రీన్ బిల్డింగ్ నిబంధనలకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలున్న ఈ హరిత భవనాలపై మధ్యతరగతి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా నిర్మాణదారులు గ్రీన్ బిల్డింగ్స్ మార్గదర్శకాలకు అనుగుణంగా అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు నిర్మిస్తున్నారు. నిర్మాణదారులతో పాటు సామాన్యులకు ఇంటి నిర్మాణంలో ఉపయోగించే పర్యావరణ హితమైన సామగ్రిని, వస్తువులు ఎంపిక చేయడం కాస్త కష్టమే అని చెప్పాలి. ఈ సమస్యను అధిగమించేందుకు CII ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గ్రీన్ ప్రోను ఆవిష్కరించింది. పర్యావరణ హిత ఉత్పత్తులను గుర్తించి వాటికి ఇకో లేబుల్ ఇస్తోంది. పర్యావరణానికి మేలు చేసే ఉత్పత్తులుగా వాటికి గ్రీన్ స్టాంప్ వేస్తున్నారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి 33 విభాగాలకు గాను 9,300 ఉత్పత్తులకు ఇప్పటి వరకు గ్రీన్ స్టాంప్ వేశారు. భారత్లోని 460 పరిశ్రమలు ఆయా ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లో ఉంచుతున్నాయి. సిమెంట్, ఇటుకలు, CPVC పైపులు, తలుపులు, కిటికీలు, ఫర్నిచర్, లైటింగ్ సిస్టమ్, పెయింట్స్, ప్లంబింగ్ సామగ్రి, బోర్డులు, ప్యానెల్స్, ఫాల్ సీలింగ్, కార్పెట్ టైల్స్, రెడీమిక్స్ కాంక్రీట్, రూఫింగ్ షీట్స్, సోలార్ ప్యానెల్స్, స్టీల్ TMT బార్స్, స్ట్రక్చరల్ స్టీల్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్, ఇలా వివిధ రకాల హరిత ఉత్పత్తులు ఇప్పుడు విపణిలో అందుబాటులో ఉన్నాయి. సివిల్ ఇంజనీర్లు, ఇంటీరియర్ డిజైనర్లు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్టులు పర్యావరణ అనుకూలమైన నిర్మాణ సామగ్రిని తమ ప్రాజెక్టులో చేర్చేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. గ్రీన్ బిల్డింగ్ మెటీరియల్స్ ఉపయోగించడం వల్ల ఇండోర్ గాలి నాణ్యత మెరుగ్గా ఉంటుంది. హానికరమైన వాయువులను తగ్గించి ఆరోగ్యకరమైన ఇండోర్ వాతావరణానికి దోహదం చేస్తాయి. నిర్మాణ వస్తువుల్లో టాక్సిన్స్ లేకపోవడం నిర్మాణ కార్మికులతో పాటు భవనంలో నివాసం ఉండే వారికి సురక్షితమైన పని పరిస్థితులను కల్పిస్తుంది. గ్రీన్ మెటీరియల్స్ లో వ్యర్థాల ఉత్పత్తి తగ్గిస్తుంది. ఇక పునరుత్పాదక వనరుల నుంచి తయారైన గ్రీన్ మెటీరియల్స్ కారణంగా వాతావరణంలోకి ఉద్గారాల సంఖ్యను తగ్గించడంలో సహాయపడతాయి. గ్రీన్ బిల్డింగ్ మెటీరియల్స్ తయారీలో ఎక్కువగా చెక్క, జనపనార, రీసైకిల్డ్ ప్లాస్టిక్, వెదురు వంటివి ఉపయోగిస్తారు.
ఎరేటెడ్ కాంక్రీట్ బ్లాక్లు, ప్రీకాస్ట్ కాంక్రీట్లు తక్కువ కర్బన ఉద్గారాలు కలిగి ఉంటాయి. హానికరమైన వాయువులను తగ్గించి ఆరోగ్యకరమైన ఇండోర్ వాతావరణానికి దోహదం చేస్తాయి. సంప్రదాయ నిర్మాణ సామగ్రి కంటే వీటికి తక్కువ నిర్వహణ అవసరం. ఈ భవనాలు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. వేసవిలో భవనాలను చల్లగా ఉంచుతాయి. ఎన్నో ప్రయోజనాలున్న వీటిని భవన నిర్మాణంలో ఉపయోగించడం వల్ల పర్యావరణానికే కాదు, మనిషి ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసే ఆయా సామగ్రిలో గ్రీన్ ప్రో ఆమోదం పొందిన ఉత్పత్తులే ఉండేలా ప్రభుత్వాలతో కలిసి సిఐఐ పనిచేస్తోంది. మన దేశంలో కన్స్ట్రక్షన్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ అండ్ పాపులేషన్ పరంగా చూసుకుంటే కూడా మనం చాలా ఎక్కువ. ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పొల్యూషన్కి కూడా చాలా ఎఫెక్ట్స్ చూపిస్తుంది. మనం చాలా న్యాచురల్ రిసోర్సెస్ యూజ్ చేస్తున్నాం బిల్డింగ్స్లో. ఇళ్లల్లో కూడా వాటర్ కానీ, ఎనర్జీ కన్జంప్షన్ కానీ, అలాగే మెటీరియల్స్ యూసేజ్ కానీ చాలా ఎక్కువ అవుతుంది. ఇవన్నీ తగ్గించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మనం ఉపయోగించే ఎనర్జీ, వాటర్, వీటి వల్ల కూడా మనం కార్బన్ ఎమిషన్స్ అనేది వాతావరణంలోకి పంపిస్తున్నాము. ఈ కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ అవటం వల్ల చాలా పొల్యూషన్ పెరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్ కూడా పెరుగుతున్నాయి. వీటన్నిటి వల్ల మనం చాలా ఎఫెక్ట్స్ చూస్తున్నాం. సో వీటిని మనం పరిష్కరించుకోవడానికి చాలా వరకు గ్రీన్ మెజర్స్ అనేది మనం ఇళ్లల్లో ఉపయోగించుకోవచ్చు. గ్రీన్ హోమ్స్ అని అంటాము. గ్రీన్ హోమ్స్ వచ్చేసరికి అందులో వాటర్ ఉపయోగించడం తగ్గిస్తాం, ఎనర్జీని కన్జర్వ్ చేస్తాం, ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ యూస్ చేస్తాం. ఇవన్నీ చేయటం వల్ల ఆటోమేటిక్గా కార్బన్ ఎమిషన్స్ కూడా తగ్గిస్తాం. సో అవి మనం వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడతాయి. మెటీరియల్స్ వచ్చేసరికి గ్రీన్ మెటీరియల్స్ అనేది వాటర్ పరంగా కానీ, ఈవెన్ ఎనర్జీ ఎఫిషియన్స్ మెటీరియల్ కానీ, ఈవెన్ ఇంటీరియర్ మెటీరియల్స్, ఎకో ఫ్రెండ్లీ పెయింట్స్, ఎకో ఫ్రెండ్లీ హౌస్ కీపింగ్ మెటీరియల్స్, ఫర్నిచర్, ఇటువంటివి కూడా ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ వస్తున్నాయి. ఎటు చూసినా భారీ భవనాలు, ఆకాశ హర్మ్యాలు, వాణిజ్య సముదాయాలు వెరసి కాంక్రీట్ జంగిల్గా నగరాలు మారుతున్న వైనం. మరి ఆ భవనాలు పర్యావరణ హితంగా ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. కాలుష్యం పెరుగుదలకు, కర్బన ఉద్గారాల విడుదలకు అవి ఓ రకంగా కారణమవుతున్నాయి. వీటి పరిష్కారంలో భాగంగా హరిత భవనాల ఆవశ్యకత ఏర్పడింది. చుట్టూ వెలుతురు, పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన హరిత భవనాలు పర్యావరణ హితానికి తోడ్పడతాయి, ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. అందుకే క్రమంగా హరిత భవనాలకు ఆదరణ పెరుగుతోంది. ఈ తరహాలో నిర్మించిన భవనాలకు రేటింగ్స్ను ఇస్తున్న భారత హరిత భవనాల సమాఖ్య నూతన నిర్మాణాలను పర్యవేక్షిస్తూ కట్టడాలకు సూచనలు, సలహాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో హరిత భవనాల ప్రాముఖ్యత, పర్యావరణానికి కలిగే మేలు తదితర అంశాలు ఏంటి, ఇంటి నిర్మాణానికి ఉపయోగించే ఉత్పత్తుల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. కన్స్ట్రక్షన్ వచ్చేసరికి మనం ఎక్కువగా వాడేది ఇంకొక మెటీరియల్ అదొచ్చి బ్రిక్స్. బ్రిక్స్లో చాలా రకాలు చూస్తున్నాము. మనం ఎప్పటి నుంచో చూస్తున్నది మామూలుగా క్లే బ్రిక్స్ అనేది చాలా కన్వెన్షనల్ ప్రోడక్ట్. మనం చాలా ఏళ్లుగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో వాడుతున్నాము. అదే కాకుండా ఈ మధ్య మనం సిమెంట్ బ్లాక్స్ కూడా చూస్తున్నాము. ఇవి కూడా ఎక్కువగా వాడుతున్నారు. బట్ ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఏరోకాన్ బ్రిక్స్, ఏఏసీ బ్లాక్స్ అంటాము, అలాగే ఫ్లై యాష్ బ్రిక్స్ అని కూడా అంటాం. మీరు చూస్తున్నారు, ఇది చాలా లైట్ వెయిట్ కూడా మేము ఎలా పట్టుకోగలుగుతున్నాను. అట్ ద సేమ్ టైం సిమెంట్ బ్లాక్ అనేది చాలా బరువుగా ఉంటుంది. ఇటు వచ్చి మనం చూస్తున్నప్పుడు క్లే బ్రిక్లో చాలా న్యాచురల్ రిసోర్స్, క్లే అనేది మనం న్యాచురల్ రిసోర్స్ వాడుతున్నాం. సో అగైన్ మనం ఎక్కువ క్లే వాడే కొద్దీ న్యాచురల్ రిసోర్స్ని తగ్గిస్తున్నాం. అండ్ సిమెంట్ బ్లాక్స్ వచ్చేసరికి చాలా వెయిట్తో వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది, మన స్ట్రక్చరల్ లోడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల స్టీల్ వాడకం అనేది పెరుగుతుంది. సో మనం అగైన్ అక్కడ ఈ రెండు చోట్ల న్యాచురల్ రిసోర్స్ అనేది ఎక్కువ వాడుతున్నాం. కానీ ఈ ఫ్లై యాష్ బ్రిక్ వచ్చేసరికి అసలు ఫ్లై యాష్ బ్రిక్ చేయటమే వేస్ట్ నుంచి తయారు చేస్తున్నారు. ఫ్లై యాష్ అనేది మన థర్మల్ పవర్ స్టేషన్లో ఎనర్జీ కోల్ బర్న్ చేసి మన ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాం. సో ఆ కోల్ బర్న్ చేస్తున్నప్పుడు వచ్చే వేస్టే ఫ్లై యాష్. ఆ ఫ్లై యాష్ని స్టార్టింగ్ 15% నుంచి 70% వరకు ఫ్లై యాష్ కంటెంట్ యూస్ చేసే బ్రిక్స్ ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. మనం ఏదైతే మెటీరియల్స్ సన్కి, మన వేడి బయట వాతావరణానికి ఎక్స్పోజ్ అయ్యి ఉంటాయో అవి చాలా వరకు హీట్ని లోపలికి తీసుకొస్తుంటాయి. ఆ హీట్ లోపలికి వచ్చినప్పుడు ఏమవుతుంది, మన ఎయిర్ కండిషనింగ్ లోడ్ అనేది, ఏసీ వాడకం అనేది పెరిగిపోతుంది.
కంపేర్ చేసుకుంటే ఈ మన సిమెంట్ బ్లాక్స్ నుంచి కానీ క్లే బ్లాక్స్ నుంచి ఫ్లై యాష్ బ్రిక్స్లో ఆ వేడి లోపలికి తీసుకురావటం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది ఇన్సులేషన్గా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు రీసైకిల్ చేసే పద్ధతులు చాలా వస్తున్నాయి. ఇక్కడ మీరు చాలా ఉదాహరణలు చూడొచ్చు. ఏదైతే సిమెంట్ ఇండస్ట్రీస్ నుంచి వేస్ట్ శాండ్ జనరేట్ అవుతుందో అటువంటి వేస్ట్ శాండ్తోనూ రీసైకిల్డ్ మెటీరియల్లో ఈ పేవర్ బ్లాక్స్ తయారు చేశారు. ఈ పేవర్ బ్లాక్స్ మనం ఇళ్లలో ఇంటి చుట్టూ వాడే పేమెంట్ బ్లాక్స్లో ఈ బ్రిక్స్ అనేది ఉపయోగపడతాయి. ఇవి కూడా క్లాడింగ్ చేసే టైల్స్, క్లాడింగ్ చేసే వాల్ టైల్స్కి కానీ రూఫ్ టైల్స్కి కానీ ఇలాంటివి వస్తున్నాయి. ఇవి కూడా అగ్రికల్చరల్ వేస్ట్, కోకోనట్ కాయర్ నుంచి వేస్ట్ నుంచి తయారు చేసిన మెటీరియల్స్. సో మీరు ఇక్కడ మొత్తం చూసిన మెటీరియల్స్ ఏంటంటే వేస్ట్ టు వెల్త్. సో మనం వేస్ట్ని ల్యాండ్ ఫిల్స్కి తగ్గించి పంపిస్తే దాని ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తున్నాము. ఎట్ ద సేమ్ టైమ్ మనం న్యాచురల్ రిసోర్సెస్ యూజ్ చేసి ప్రోడక్ట్స్ చేయకుండా ఆ వేస్ట్ మెటీరియల్ నుంచి ఒక ప్రోడక్ట్ అనేది తయారు చేస్తున్నాం. అవి మనకి బిల్డింగ్స్లో ఉపయోగపడితే ఎట్ ద సేమ్ టైం వాతావరణం మీద మనం పొల్యూషన్ ఇలాంటివి కూడా తగ్గిస్తున్నాం. ఎనర్జీ మన ఇళ్ళల్లో కన్జ్యూమ్ చేసేటప్పుడు మనం చాలా వరకు మనం థింక్ చేసేది ఏంటంటే ఏసీ నుంచి ఎక్కువ మనం ఎనర్జీ యూస్ చేస్తాము, లైట్ల నుంచి యూస్ చేస్తాము, ఇది మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ టైంలోంచే మనము ఎనర్జీ ఎఫిషియన్సీ గురించి ఆలోచించవచ్చు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఎనర్జీ ఎఫిషియన్సీకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? మనం యూస్ చేసుకునే మెటీరియల్స్ కూడా మన ఎనర్జీ కన్జంప్షన్ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే మన వాల్స్ కానీ రూఫ్ కానీ ఇవన్నీ మన ఎక్స్టర్నల్ బయట ఉండే వేడిని లోపలికి పంపిస్తూ ఉంటాయి. ఎక్కువ వేడి లోపలికి వస్తే మన ఎయిర్ కండిషనింగ్ అనేది మనం లోడ్ పెరుగుతుంది. మనం ఎక్కువ ఫ్యాన్స్, ఎక్కువ లో టెంపరేచర్లో ఎయిర్ కండిషనింగ్ పెట్టుకోవడము ఇటువంటివే మనం వాడుతుంటాం. అట్ ద సేమ్ టైం లైటింగ్ కూడా అంతే. ఎక్కువ లైట్ రాకపోతే ఆర్టిఫిషియల్ లైటింగ్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది పరికరాల వల్లే కాదు, ఈవెన్ మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా సంబంధం ఉంది. మెటీరియల్స్లో ఎక్కువ వేడి శాతం వచ్చేది మన వాల్ నుంచి, గ్లాస్ నుంచి వస్తుంది. మనం విండోస్కి ఏదైతే గ్లాస్ వాడుతున్నామో కంపేర్ చేసుకుంటే రూఫ్లోంచి కానీ మనం బయట ఆర్సీసీ వాల్స్ కానీ వాల్స్తో కంపేర్ చేసుకుంటే గ్లాస్ అనేది మనం విండోస్కి వాడే గ్లాస్ నుంచి ఎక్కువ వేడి వస్తుంది. ఇప్పుడు మనము ఆ గ్లాస్ గురించి చూద్దాం. జనరల్గా చూస్తే ఇది కన్వెన్షనల్ గ్లాస్, 6 mm థిక్ గ్లాసు. ఇది మామూలుగా వాడుతూ ఉంటారు. సో దీనిలో ఏంటంటే మనకి లైట్ బాగా వచ్చేస్తుంది, బట్ అట్ ద సేమ్ టైమ్ వేడి కూడా బాగా వస్తుంది ఈ గ్లాస్ నుంచి. కానీ మనకి ఇప్పుడు చాలా ఎఫిషియెంట్ గ్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి మేము సింగిల్ లేయర్డ్ కోటెడ్ గ్లాస్. సింగిల్ లేయర్డ్ కోటెడ్ గ్లాసు ఇది ఏంటంటే మనము యూవీకి సంబంధించిన రేస్ని ఆపుతుందన్నమాట. ఏదైతే సన్ నుంచి వస్తుందో సోలార్ రేడియేషన్, ఆ హీట్ అనేది ఆపుతుంది. సింగిల్ లేయర్డే కాదు, మనకి ఇప్పుడు డబుల్ లేయర్డ్ గ్లాసెస్ కూడా వస్తున్నాయి. ఇది డబుల్ లేయర్డ్ గ్లాస్. ఓకే, మీరు ఇక్కడ చూడండి, ఇది కన్వెన్షనల్ గ్లాస్, ఇది వచ్చేసి డబుల్ లేయర్డ్ గ్లాస్. మీకు టింట్లోనే డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ డబుల్ లేయర్డ్ గ్లాస్ ఏంటంటే చాలా వరకు హీట్ని లోపలికి రావటం తగ్గిస్తుంది. సో హీట్ లోపలికి రావడం తగ్గితే మనం ఎయిర్ కండిషనింగ్ లోడ్ అనేది తగ్గించుకోవచ్చు. సో ఈ ఎఫిషియెంట్ గ్లాస్ అనేది ఈ మధ్య కాలంలో చాలా వరకు బిల్డింగ్స్లో యూజ్ చేస్తున్నారు. నేటి శ్రీనిలయం మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.